దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నది ఏమనంటే, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, అయితే దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుస్తుంది. ఈ లోకంలో స్థిరముగా నిత్యముగా ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఎందుకనంటే ఈ లోకంలో భూమి, ఆకాశము సమస్తము కూడా గతించిపోతుంది. అయితే చివరి వరకు నీతో వచ్చేది, చివరి వరకు నిలిచేది ఏమనంటే కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే, ప్రభువు మాత్రమే. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, అయితే యేసు మాత్రము నేను విడిచి వెళ్ళడు. అందరూ నేను విడిచి దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభువు మాత్రం ఎన్నటికి కూడా నేను విడిచి వెళ్ళే దేవుడు ఎంత మాత్రము కానే కాదండి. అటువంటి దేవుని యొక్క వాక్యము నిత్యము ఎల్లప్పుడూ నిలిచేది కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి నీవు అటువంటి వాక్యం మీద నీ మనస్సును పెంచి ఆ వాక్యాన్ని నీ హృదయంలో హత్తుకొని దేవుడు నీతో చెప్పినటువంటి వాగ్దానపు మాటలన్నింటినీ, దేవుడు నీతో చెప్పినటువంటి ఆ యొక్క వాక్కులన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని నువ్వు ఘనపరచు, స్తుతించు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో మేలైన కార్యాలను జరిగించునుగాక. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో ప్రభావవంతమైనటువంటి కార్యాలను నిశ్చయముగా జరిగించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ మాటలు బట్టి మీకు మేము స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.